ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతించే వారమై మనం ఉన్నాము. నేటి కీర్తన ధ్యానిద్దామా? ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా పరిశుద్ధమైన హిమము కన్నా పరిశుద్ధు నంజేసి పాలింపుమా. పాపంబు పోవ నను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివి. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రన్ చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివి. హల్లెలూయా. అవును, మనము దేవుని చిత్తానికి అంగీకరిస్తే ఆయన సారెపై ఉన్న మంటిని ఒక కుమ్మరి ఎలా అయితే ఒక అందమైన పాత్రగా మలుస్తాడో మన పాపములు కడిగివేసి ప్రభు కూడా మనల్ని అట్టి రీతిగా చేస్తాడు, అట్టి రీతిగా మలుస్తాడు అని కీర్తన సెలవిస్తూ ఉంది. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. నిత్యము ప్రభుని సేవించేవారిగా మనం ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని ఈ వచనం సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది ఒక నెల, ఒక సంవత్సరమో, ఒక సంవత్సరంలో కొద్ది రోజులో, ఒక సీజన్లోనో కాదట. ప్రతిరోజు దేవుని యెడల భయము కలిగి మనము ప్రతి క్షణము దేవునికి భయపడి జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం దేవుని ద్వారానే మనకు కలిగినది, దేవుడే మనకిచ్చాడు. ఈ ప్రకృతి, భూమి, ఈ ఏవులు, ఈ ప్రపంచం, ఈ దేహం, ఈ ఆత్మ సమస్తము దేవుని వలనే మనకు ఇవ్వబడ్డాయి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న దినాలు కూడా దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి భయపడే వారిగా ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏమైపోయాడు? దేవుడు నన్ను అడుగుతాడా ఏంటి? చూస్తాడా? దేవునితో మాకు పని లేదు అని జీవించేవారిగా మనం ఉంటే, ఎలాంటి మాటలు మాట్లాడితే మన బ్రతుకులు ఎటు వెళ్ళిపోతాయో మనకే తెలీదు. దేవునికి భయపడేవారు ధన్యులు. నిత్యము భయపడాలి. 40 రోజులు, 100 రోజులు, 60 రోజులు, ఇంతకాలం అని లేదు. జీవితం ఉన్నంత వరకు దేవునికి భయపడాలి. ప్రతి పనిలోనూ దేవుడు చూస్తున్నాడని, వింటున్నాడని, దేవుడు ఉన్నాడని భయం కలిగి బ్రతకాలి. భయం కలిగి ఉంటే చెడును విడిచిపెడతామట, మంచిని కలిగి జీవిస్తామట. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడని సామెతల గ్రంథకర్త సెలవిస్తున్నాడు. అందుకే దేవుని యెడల భయం కలిగి జీవిద్దాం. దేవుని యందు భయం కలవారి మీద యెహోవా దృష్టి నిలుపుతాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడే మనల్ని దృష్టిస్తే మనకు ఏ అపాయము రాదు కదా. ఏ కీడులోనూ మనం పడిపోము, ఏ శ్రమలోనూ మనము దిగిపోము. ఎందుకంటే ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని దృష్టిస్తాడు. చూస్తూ ఊరికే ఉండడు కాబట్టి ఇక తప్పకుండా తప్పిస్తాడు. అందుకే ఆయన యందు భయం కలిగి, భక్తి కలిగి జీవిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ యెడల భయం కలిగి జీవించే బ్రతుకులను మాకు దయచేయండి. భయం కలిగి నిత్యము ప్రవర్తించాలని జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన రీతిగా మా బ్రతుకుల్లోనూ, మా హృదయంలోనూ నీ యెడల భయభక్తులు దయచేయండి. మా హృదయము కీడునకు కఠినపరుచుకోకుండా నీ మంచికి,
నీ మంచి మాటలకు మా హృదయాన్ని ఇచ్చే వారిగా మమ్మల్ని ఉంచండి. ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో మా ప్రియులందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ వాగ్దానం ద్వారా వారిని నడిపించండి. ఈ దినాశీర్వాదాలు కుమ్మరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.